జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ అయితే మొత్తానికి తన శత్రు దేశాలు ఎన్నైతే ఉన్నాయో, అలాగే తమ శత్రువులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కరికి నరకం అంటే ఎట్లుంటుందో ఇక్కడ భూమి మీద చూపించారు. అందరికీ నరకం అంటే ఎట్లుంటుందో సత్యనాకు తెలుస్తుందని చెప్తారు. వీళ్ళకి అట్లాంటిది ఇక్కడ ప్రాణాలతో ఉంటేనే వాళ్ళకి నరకం అనేది చూపించారు. ఇంకా అసలు విషయానికి వస్తా, ఆల్ జజీరా న్యూస్ ఛానల్ ఇది ప్రపంచంలోని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల కోసం, అలాగే తీవ్రవాదుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి న్యూస్ ఛానల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది వాస్తవం కూడా. ఈ ఛానల్కు ఖతార్కు సంబంధించిన రాయల్ ఫ్యామిలీ ఫండింగ్ చేస్తూ ఉంటుంది డైరెక్ట్గా. ఇక ఈ ఖతార్ అనే దేశం కూడా నేరుగా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న దేశం ఇది. తమ దేశంలో ఆయిల్, గ్యాసు, దీనికి సంబంధించిన నిక్షేపాలు అధికంగా ఉండడంతో వాటిని అధిక ధరలకు అమ్ముకుంటా ఆ వచ్చిన డబ్బులతో అధిక భాగం ఈ తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తూ ఉంటుంది ఈ ఖతర్. మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళ దేశంలో ఈ గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఈ పడ్డం కూడా పాపం అయిపోయింది. అది పరిస్థితి. ఆల్ జజీరా ఛానల్లో కేంద్ర కార్యాలయం కూడా ఈ ఖతార్లోనే ఉండాలి. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఖతార్ అనేది అంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఎట్టయితే పుట్టినిల్లో ఖతార్ కూడా అలాంటిదే. ఇలాంటి దేశాలు చాలానే ఉన్నాయి. ఈ ఆల్ జజీరా మీడియా సంస్థను 1996లో స్టార్ట్ చేశారు. ఇక అప్పటి నుండి ఆల్ ఖైదా, తాలిబాన్ల వంటి తీవ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలను నిలుపుతూ వచ్చింది ఈ ఛానల్. ఆల్ ఖైదా అధినేత, అలాగే ప్రపంచ తీవ్రవాద సంస్థ నాయకుడైనటువంటి బిన్ లాడెన్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బిన్ లాడెన్ అని చెప్పేసి మీరు అందరూ వినే ఉంటారు. ఈ బిన్ లాడెన్ ఈ ఛానల్ ద్వారానే తనకు సంబంధించిన మెసేజ్లను తమ తీవ్రవాదులకైతే అందజేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, అంటే ఇప్పుడు మనం ఎవరికైనా మన వాళ్ళు ఫోన్ చేయాలంటే ఏం చేస్తాము? మన ఫోన్ ద్వారా వాడతాం. కానీ ఏంటంటే అట్లా కాదు, వాళ్ళు ఆ ఛానల్నే ఉపయోగపెట్టుకున్నారు దానికోసం. ఏది వీళ్ళ రాయబారాలు నడిపేదానికి, వీళ్ళకి సంబంధించిన వీళ్ళు మెసేజ్ పంపించడానికి డైరెక్ట్ ఆ ఛానల్ని అడ్డపెట్టుకొని దాంతోనే పనిచేసుకున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నీతిమాలిన ఛానల్. ఇక ప్రస్తుతం విషయానికి వద్దాం. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్, హమాస్ తీవ్రవాదులకు మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ యుద్ధాన్ని రిపోర్ట్ చేయడానికంట గాజాలో దూరినటువంటి ఈ ఆల్ జజీరా రిపోర్టర్లు ఇక తమ వ్యాన్లలో ఈ తీవ్రవాదులను తరలించడం, అలాగే తమ మీడియా హౌస్ల్లో తీవ్రవాదులను దాచిపెట్టడం వంటివి చేస్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అంటే మేము రిపోర్ట్ ఇస్తున్నామని చెప్పి వచ్చేది ఈ వ్యాన్లు లెక్కించుకునే తీవ్రవాదులను యాడికి కావాలంటే వాళ్ళని అడిగి దింపేది. ఎందుకంటే వీళ్ళ ఈ వ్యాన్ చెక్ చేయరు కదా అన్నట్టు. అట్లాగే వీళ్ళ మీడియా హౌస్ అనేది ఉంటుంది. ఆ స్టూడియోలో ఏంటంటే తీవ్రవాదులు తీసుకుని ఆడబెట్టుకునేది, ఎందుకంటే వచ్చి చెక్ చేయరు కదా అని. ఇంతకంటే నీతి మాలిన బతుకులు ఇంకొకటి ఉంటాయా? మీడియా ముసుగులో ఏంది దారుణాలు, ఏంది కథ ఏంది అంటే తీవ్రవాదులకు పూర్తి స్థాయిలో ఈ ఆల్ జజీరా ఛానల్ వీళ్ళ సిబ్బంది సాయం చేస్తున్నారన్నమాట. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇజ్రాయెల్ తమ దేశం నుంచి ఆల్ జజీరా ఛానల్ను బహిష్కరించింది, బ్యాన్ చేసి పడదొబ్బింది. అయితే గాజాలో ఉంటూ హమాస్ తీవ్రవాదులకు ఈ ఆల్ జజీరా ఛానల్ జర్నలిస్టులు సహాయం చేస్తూ ఉండడంతో నిన్న ఒక్కసారిగా ఈ ఆల్ జజీరా మీడియా వాహనంపై ఇజ్రాయెల్ నేరుగా బాంబుల వర్షం కురిపించింది. ఎన్ని రోజులు చూస్తారు? ఏం గమనుంటారు? ఇంకా ఇష్టప్రకారం మీడియాని అడ్డపెట్టుకొని డ్రామాలు దొబ్బుతూ ఉంటే తొక్కిపారు దొబ్బకుండా. ఈ దాడిలో ఆల్ జజీరా ఛానల్కి సంబంధించిన మొత్తం 4 జర్నలిస్టులు అక్కడికక్కడే గోయిందా కుక్క సాగు తెచ్చారు. ఆ 4 జర్నలిస్టులు అక్కడికక్కడే కుక్క సాగు తెచ్చారు. ఇక ఈ ఆల్ జజీరా ఛానల్ తరపున గాజాలో యుద్ధాన్ని కవర్ చేయడానికి ఏ జర్నలిస్ట్ కూడా ముందుకు రావడం లేదంట. ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి పరారు. ఇంకా ఉచ్చబడతాను లాడా ఎట్టొచ్చారు, ఏ ధైర్యంతో వచ్చారో వచ్చి డ్రామాలు దొబ్బుతూ ఉంటారు. ఆ తీవ్రవాదులు ఎక్కించుకునేది ఎవరిని ఆడికి కావాలంటే ఆడికి ఆటోలు తిప్పినట్టు వాళ్ళ హాల్లో తిప్పేది, వాళ్ళ తీసుకుపోయి స్టూడియోలో పెట్టుకునేది, డ్రామాలు దొబ్బుతూ ఉంటారు. దొబ్బకొచ్చి బాంబులు దొబ్బుతారు. ఇంకెవడన్నా ముందుకు రావాలంటే ఉచ్చబడతా ఉండే ఒక్కొక్కడికి. ఏ విధంగా వచ్చారో మొత్తానికైతేనైనా ఇజ్రాయెల్ మాత్రం ఇజ్రాయెలే స్వామి. ఆ మాదిరి ఉండాలా. ఓడమ్మనా ఉడిగిడిది లెబనాను, పాలస్తీనా, టర్కీ, ఎన్ని దేశాలు, ఇరువల ఎన్ని దేశాలు, ఎన్ని కథలు, ఎంతమంది నుంచి ఇప్పుడు ఇరాన్ ఒకటి, ఇన్ని దేశాలతో మొగొడతనంగా ఒకటిగా నిలబడుకొని పోరాటం చేస్తాను చూడు. దీని అమ్మనా కొడికిడిది. అది దేశం అంటే అట్టుండాల. నిజంగా భారతదేశానికి ఇజ్రాయెల్ మిత్రదేశం అని చెప్పుకునేదానికి నిజంగా మనం అందరం కూడా గర్వపడాలా. ఏ డౌటేలా. ఎవరికన్నా లేదు నేను ఫీల్ అవుతున్నాను అనుకుంటే వాటిలో ఏదో పాల్ట్ ఉండదు డిఎన్ఏలో. అదే ఇంకా అంతే, అంతకుమించి ఇంకేమిలే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే
దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంతమంది జాతీయవాద మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నేను చూస్తానే ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 30% చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 60% 70% పైన చూస్తున్నారు. ఆయన మీ పుణ్యం ఉంటుంది. మేము పనిచేస్తుంది దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం. దయచేసి మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియోను కూడా చూడడం కోసం నోటిఫికేషన్లు ఆన్లో పెట్టుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.